వైభవ్ సూర్యవంశీ దూకుడు చూపిస్తున్నాడు. చిన్న వయసులోనే పరుగుల రేసులో దూసుకుపోతున్నాడు. నిలకడగా రాణిస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ అభిమానులను పెంచుకుంటున్నాడు. తాజాగా అండర్-19 వరల్డ్ కప్ కు ముందు ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. స్కాట్లాండ్తో వార్మప్ మ్యాచ్లో చెలరేగిపాడు. బౌలర్ ఎవరైనా ఉతికి పడేశాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి దంచుకొట్టాడు. 50 బంతుల్లోనే 96 పరుగులతో ఆకట్టుకున్నాడు. 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో 9 4లు 7 సిక్సర్లు ఉన్నాయి. 192 స్ట్రైక్ రేట్తో టీనేజ్ సంచలనం దడదడలాడించేశాడు. ఇటీవలి సౌత్ ఆఫ్రికాతో యూత్ వన్డే సిరీస్లోనూ హిట్ అయ్యాడు. తొలి మ్యాచ్లో 11 పరుగులే చేసినప్పటికీ ఆ తర్వాత చెలరేగిపాడు. రెండో వన్డేలో 68 పరుగులు సాధించాడు. మూడో వన్డేలో 74 బంతుల్లోనే 127 పరుగులతో ఔరా అనిపించాడు. స్కాట్లాండ్పై వార్మప్ మ్యాచ్లో 96 పరుగులతో బీభత్సమైన ఫామ్ను కొనసాగించాడు. అండర్-19 వరల్డ్ కప్ జనవరి 15న ప్రారంభం కాబోతోంది. మెగా టోర్నీలో వైభవ్ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. గత ఐపీఎల్ సీజన్ నుంచే వైభవ్ సూర్యవంశీ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున గుజరాత్ టైటాన్స్ పై సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 35 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. మెన్స్ టీ20లో చిన్న వయసులో సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇటీవలి విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణించాడు. అరుణాచల్ ప్రదేశ్పై మెరుపు సెంచరీ కొట్టాడు. 59 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్లో వేగంగా 150 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అరుణాచల్ ప్రదేశ్పై 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు. గతేడాది రంజీ ట్రోఫీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడాడు. రంజీ ట్రోఫీల్లోకి ఎంట్రీ ఇచ్చిన 4వ అతిపిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు. ఇటీవలి సౌత్ ఆఫ్రికాపై 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. యూత్ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. యూత్ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 58 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. భారత్ తరపున యూత్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. టీమిండియా తలుపులు బద్దలు కొట్టే దిశగా సాగుతున్నాడు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి తీసుకోవాలనే చర్చ జరుగుతోంది.